తెలుగులో 7 సీజన్స్ను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పుడు 8వ సీజన్కి సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ షోకి సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారుతున్నాయి. ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీస్ పేర్లు బిగ్ బాస్లోకి వస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇప్పుడు తాజాగా మరొక పేరు తెరపైకి వచ్చింది. టాలీవుడ్ హీరోగా మంచి విజయాలు అందుకున్న రోహిత్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లోకి వస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. టాలీవుడ్లో పలు హిట్ సినిమాలో నటించిన రోహిత్ మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీలో కూడా ఒక కీలక పాత్రలో నటించి మెప్పించాడు. 2001లో 16th సినిమాతో హీరోగా పరిచయమైన రోహిత్ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమాలోని దేవుడు వరమందిస్తేనే నిన్నే కోరుకుంటాలే అనే పాట అప్పట్లో బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇప్పటికీ కూడా ఈ పాట ఎవర్ గ్రీన్ సాంగ్ అని చెప్పొచ్చు. అలాగే గర్ల్ ఫ్రెండ్, సొంతం, చంద్రవంశం, కీలు గుర్రం, నవవసంతం, జానకి వెడ్స్ శ్రీరామ్ లాంటి సినిమాలో నటించి మెప్పించాడు. ఇక 2010 నుండి సినిమాలకు దూరమైన రోహిత్ మళ్ళీ టాలీవుడ్లో తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. మళ్ళీ తనకు క్రేజ్ రావాలంటే బిగ్ బాస్లోకి వస్తే బెటర్ అని భావించాడట. గత సీజన్లో సీనియర్ హీరో శివాజీ వచ్చి హౌస్కి పెద్దన్న పాత్ర పోషించాడు. శివాజీ అలా ఉండటం వల్ల షో రేటింగ్ బాగా పెరిగింది. ఇప్పుడు సీజన్ 8లో కూడా అలాంటి పెద్దన్న పాత్ర కోసం నిర్వాహకులు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ హీరో రోహిత్ పేరు వైరల్గా మారింది. బిగ్ బాస్ టీం అతని సీజన్ 8లో సెలెక్ట్ చేసినట్టు సమాచారం. మరి సోషల్ మీడియాలో వస్తున్నట్లు రోహిత్ బిగ్ బాస్లోకి వస్తారా లేదా అనేది చూడాలి. ఈసారి 2 హౌసెస్ ఉంటాయనే ప్రచారం జరుగుతుంది. విన్నర్ని డిసైడ్ చేసే పద్ధతిగా కూడా విభిన్నంగా ఉంటుందని తెలుస్తుంది. నెల రోజుల్లోపే బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కానుందని సమాచారం. లోగోతో కూడిన ప్రోమో వదిలిన బిగ్ బాస్ మేకర్స్ తేదీపై స్పష్టత ఇవ్వలేదు. బిగ్ బాస్ హౌస్ నిర్మాణం కూడా పూర్తయిందని తెలుస్తుంది. ముఖ్యమైన కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ చివరికి చేరుకుందంట. సీజన్ 8 సెప్టెంబర్ మొదటి వారంలో స్టార్ట్ అవుతుంది. ఈ క్రమంలోనే సీజన్ 8 కోసం నాగార్జున ఎంత పారితోషికాన్ని తీసుకుంటున్నారనేది బయటపడింది. బుల్లితెర వర్గాల సమాచారం ప్రకారం నాగార్జున 25 కోట్ల రూపాయలు తీసుకుపోతున్నారట. దీంతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్లోనే బిగ్ బాస్ సెట్కు అది కూడా అందుతుందంట. కాదా మొత్తం కలిపి కింగ్ నాగార్జునకు 30 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. బిగ్ బాస్ సీజన్ 7లో అద్భుతంగా పార్టిసిపెంట్స్ పాల్గొని బిగ్ బాస్ను మంచి రేంజ్కు తీసుకెళ్లారు. ఇప్పుడు సీజన్ 8 ఎప్పుడొస్తుందో అని ప్రేక్షకులు బాగా ఎదురు చూస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 8 త్వరలోనే రానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సీజన్ ఏ విధంగా ఉంటుందో చూడాలి. మునుపటి దానికన్నా బాగుంటుందో లేదో చూడాలి. తెలుగు ప్రేక్షకులంతా బిగ్ బాస్ సీజన్ 8 కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన సీజన్స్ అన్ని మంచి రేటింగ్స్తో దూసుకుపోవడంతో నాగార్జున సీజన్ 8ను సరికొత్తగా షోను డిజైన్ చేస్తున్నారు. జనాలకు కొత్త అనుభూతిని పంచేలా ఎలిమినేషన్స్, టాస్క్, గేమ్ రూల్స్ ఉండనున్నాయని తెలుస్తుంది. మరి భారీ అంచనాలతో వస్తున్న సీజన్ 8 సూపర్ హిట్ అవుతుందా లేదా అని చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా ఒక 10